1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రశాస్త్ర పండితులు దత్తాత్రేయ శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. మామూలుగా అంటూ ఉంటారు, మనం ప్రకృతికి విరుద్ధంగా ఏదీ చేయకూడదు అంటారు. ఈ మధ్య కాలంలో బాగా చూసుకుంటున్నాం. పసిపిల్లల్ని వదలట్లేదు, ముసలి వాళ్ళని వదలట్లేదు, చెవిటి వాళ్ళని వదలట్లేదు, గుడ్డి వాళ్ళని వదలట్లే, ఆఖరికి శవాలను కూడా వదలట్లేదు, కుక్కల్ని కూడా వదలట్లే. గత 1.5 year సంవత్సరం వెనకాల ఒక బర్రెను కూడా రేప్ చేశారు. అంటే నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను అంటే, అంటూ ఉంటారు, నువ్వు ఈ జన్మలో చేసిన పాపాలు నిన్ను కర్మ వదలదు అంటారు. మరి నోరు లేని జీవాలను కూడా వదలలేని ఇంత మనుషులు అనొద్దు, వాళ్ళని మృగాల కంటే దారుణం. మరి వీళ్ళకి దేవుడు ఎలాంటి శిక్షలు ఇస్తారు? అసలు నిజంగా వీళ్ళకు శిక్షలు ఉంటాయా? కర్మ నిజంగా వీళ్ళని వదలదా? దీనికి ఖచ్చితంగా ప్రకృతి విరుద్ధంగా, ఈ పనే కాదు, ఏ పని ప్రకృతి విరుద్ధంగా చేసినా ఖచ్చితమైనటువంటి పాపకర్మను, శిక్షని వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఇలా జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే వాళ్ళలో అసలు ఎందుకు ఇటువంటి ఇది వస్తోంది? మామూలుగానే కలి ప్రభావం వల్ల కలియుగంలో ముసలివాడు, చిన్నపిల్లవాడు అనేటటువంటిది ఉండదు. ఇంకోటి కూడా ఏమిటయ్యా అంటే, మనం ఏదైతే నిగూఢంగా రహస్యంగా ఉంచాలి అని అనుకుంటున్నామో అదే దాన్ని రివీల్ చేసి దాన్ని అందరూ కూడా ప్రాపంచిక వ్యాప్తంగా చేయడం వల్ల ఆ ప్రాపంచిక వ్యాప్తమైనటువంటి ఈ యొక్క విషయం ప్రాపంచిక వ్యాప్తమై వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజున 10th class చదివినటువంటి పిల్లాడికి ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, వాడి ఫోన్లో ఏముంటాయో మనం చూసుకునే పని లేదు. వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నాడు అనంటే, ఏదైతే దేన్నైతే మనం అధికంగా చూస్తామో, దేన్నైతే మనం అధికంగా వింటామో మన యొక్క మనస్సు, మన బుద్ధి దానిలోకి ప్రేరేపింపజేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఇప్పుడు కాదు ఎక్కడికైనా గుళ్ళోకి వెళ్ళామనుకోండి, ఓ 10 నిమిషాలు కాస్త మనస్సు అటు ఇటుగా ఉన్నా, ఆ భగవంతుడి దగ్గర అయ్యగారు పూజ చేస్తూ ఉంటేనో, ఆ గంటలు కొడుతూ ఉంటేనో, దేవుడికి అభిషేకం చేస్తుంటే ఒక అరగంట తర్వాత మన మనస్సు కాసేపు అటు ఇటు చెలించిన తర్వాత భగవంతుడి మీదకి లగ్నం అయిపోతూ ఉంటుంది. అలాగే ఏ పనైతే మనం చేస్తూ ఉంటామో, ఓ 4 రోజులు పార్కుకి వాకింగ్కి వెళ్ళామనుకోండి, 5వ రోజు ఆటోమేటిక్గా 5 తెల్లారగట్ల నిద్ర లేచి మనం వెళ్ళిపోతాం. అలాగే ఇప్పుడు ఏమవుతుంది, ఈ సెల్ ఫోన్లు, ఈ నెట్, వీటి వల్ల ఏమవుతుందయ్యా అంటే, ప్రాపంచికమైనటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి, అశ్లీలమైనటువంటి కొన్ని వ్యవహారాలు, కొన్ని విషయాలు, ఇవన్నీ కూడా రహస్యంగా ఉంచవలసినటువంటి విషయాలన్నీ బయటకి రావటం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా వాటినే చూస్తూ, ఇప్పుడు మనం ఫోన్ ఆన్ చేసామనుకోండి, అనేకమైనటువంటి ఏవో సీరియల్స్ కూడా అలాగే తయారైపోయాయి ఇప్పుడు అన్నీ కూడా. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక మనిషి, మానవుడు ఒక ఉప్పు కారం తింటాడు, వాడు చేసే తప్పే, నేను కాదనట్లేదు, ఇటువంటి వాటికి బాగా ఎక్కువ ప్రేరేపింపబడుతూ ఉంటుంది. ఈ కారణంగా వాడి మనస్సు, వాడి బుద్ధి చెలించడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో రాక్షసుడు పుడతాడు. కలియుగమే రాక్షస ప్రభావం అయినటువంటి కలియుగం ఇది. ఈ కలియుగం అన్ని యుగాల్లోకెల్లా ఈ కలియుగం అత్యుత్తమమైనటువంటి కలియుగం. ఇప్పుడు త్రేతాయుగంలో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తే గాని భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగేది కాదు వాళ్ళకి. ఓ సంతానం కావాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేయాలి వాళ్ళు, ఓ కోరిక కావాలంటే. అలాగే త్రేతాయుగం వచ్చేసరికి ఏమైంది, యజ్ఞం చేసేవారు. అంటే ఆ లక్షల సంవత్సరాలు కాస్త ఏమైంది, 1000 సంవత్సరాల కింద మారింది. తపస్సు చేశారు. ఆ తపస్సు వాళ్ళు యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు. దశరథ మహారాజు ఉన్నాడు, సంతానం కోసం ఏం చేశాడు, పుత్రకామేష్టి చేశాడు. సంతానం కలిగింది, అగ్నిదేవుడు వచ్చి పాయసం ఇవ్వడం, తర్వాత రాములు వారు పుట్టడం, సంతానం కలిగింది, యజ్ఞ యాగాదులు వచ్చాయి. ద్వాపర యుగం వచ్చేసరికి ఏమైందయ్యా అంటే, పూజా విధానం వచ్చేసి, పూజా పునస్కారం ఇవన్నీ కూడా వచ్చేసాయి. అంటే వ్రతాలు, నోములు ఇవన్నీ ద్వాపర యుగంలో వచ్చేసాయి. ఇవంతా ఒక 100 రోజుల పాటు చేసుకునేటటువంటి నియమం అనేటువంటిది వచ్చింది. అప్పుడు ఏమయ్యేది, వాడు కోరిన కోరిక తీరేది. ఈ కలియుగం ఎంత ఉత్తమమైనటువంటి కలియుగం అంటే, కలవు స్మరణాన్ ముక్తి. వాడు కేవలం మనస్సులో స్వామి నన్ను కరుణించు అని మనస్సులో అనుకుంటే చాలు, ఏది వేరే ఏ ఆలోచన లేకుండా వాడి బుద్ధి, మనస్సు, వాడి శరీరము వాడి దగ్గర ఉండి, నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణి, స్మరిస్తే చాలుట. వాడికి కలియుగం అంత గొప్పది, వాడికి వెంటనే పని అయిపోతుంది.
ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు వాడికి ఉద్యోగం కావాలి, గుళ్ళోకి వెళ్తున్నాడు, ప్రదక్షిణాలు చేస్తున్నాడు, పని అవుతుంది. ఆ తర్వాత నవగ్రహ శాంతి పూజలు చేసుకున్నాడు, దోషం తొలగిపోతుంది, వివాహాలు అవుతున్నాయి. ఇలాగా ఈ కలియుగం అటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటిది కలియుగం. అటువంటి కలియుగంలో రాక్షసత్వం కూడా ఉంది. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ఈ కలియుగంలో జనాలు ఏం చేస్తున్నారు? మంచిని తీసుకోవట్లా. మంచి చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. స్వార్థం కోసం, ఈర్ష్యాద్వేషాలతో వాళ్ళ యొక్క లాభం కోసం చెడుని ఎక్కువ స్ప్రెడ్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ చెడు ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, అరికపాటి వారు, సామవేదం వారు, ఇటువంటి వారు చెప్పేటటువంటి మంచి మాటలు వినేవాళ్ళు లేరు. ఎవరికి ఎవరితో అక్రమ సంబంధం ఉంది, లేదా ఎవడు దొంగతనం చేశాడు, ఎవడు ఎన్ని లక్షల కోట్లు కుంభకోణం చేశాడనేటటువంటి వీడియోలు వైరల్ అవుతున్నట్టుగా భగవంతుడి కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియోలు వైరల్ ఎందుకు అవ్వట్లేదు? జనాలు అవి వీళ్ళు చూపించడం ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళు చూడడానికి అలవాటు పడిపోయారు. అవి వాళ్ళ మనస్సులో, వాళ్ళ బుద్ధిలో బాగా ఎక్కువ రమించి 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 ఆ లోపల వాడికి ఒక అగ్ని పుడుతుంది. ఆ అగ్ని చల్లారాలంటే ఏం చేయాలి? వాడు చల్లార్చుకోవాలి అగ్ని. ఇంకా వాడికి ఉచ్చనీచాలు ఉండవు, వాడు వెధవ అంతే. కాబట్టి వాడు ఏం చేస్తాడు? అక్కడ ఎదురుగుండా వాడికి ఎలా చల్లారుతుందో ఆ అగ్నిని చూసుకుంటూ ఉంటాడు. దాని వల్ల జరిగే, కానీ అలా చెయ్యటం వల్ల వాడికి ఎంతటి ఘోరమైనటువంటి నరకం లభిస్తుంది అంటే, అటువంటి వాణ్ణి నరకలోకంలో, అంటే ఈ కార్యక్రమం చేసే అనేవాడినే కాదు, ఏ పురుషుడైనా సరే స్త్రీకి ఇష్టం లేకుండా స్త్రీతో మాట్లాడినా సరే అటువంటి వాడికి ఎటువంటి నరకం లభిస్తుందయ్యా అంటే, బాగా ఎర్రగా కాల్చినటువంటి సూదులు, అంటే పెద్ద పెద్ద ఇనుప సువ్వలు తీసుకుని అటువంటి వాడికి గుచ్చుతారు. ఇప్పుడు నోరు లేని మూగజీవుల మీద, చిన్నపిల్లల మీద పైశాచికత్వాన్ని వీళ్ళు ఎవరైతే చేసేవాళ్ళు, ఎవరైతే ఉంటారో, ప్రదర్శించే వాళ్ళు ఉంటారో, వాళ్ళకి బాగా సలసల సలసల కాగేటటువంటి నూనె ఉంటుంది, ఆముదం నూనె, దాన్ని గొంతులో పోసేస్తాడు. ఈ శిక్షలన్నీ కూడా వాడు అనుభవించాలి. ఇంకో విషయం ఏమిటయ్యా అంటే, ఈ విషయం వీడు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక అనుభవిస్తాడు, అది వేరే విషయం. వాడు ఇక్కడ బ్రతికుండగా, వాడు చనిపోయేంత వరకు కూడా వాడి జీవక్షమంలా మాడిపోవాల్సిందే. వాడిని చూసేవాడు ఉండడు, బిడ్డలు చూడరు, తర్వాత ఎవరూ చూడరు, తినడానికి తిండి దొరకడు. ఆ మంచం మీద పడి కనీసం వాడు విసర్జించే మలమూత్రాలు కూడా ఎవడో ఎత్తి పక్కనేసేవాడు ఉండడు. అటువంటి నరకాన్ని వాడు భూలోకంలో అనుభవించి, ఇంకా నాకు చావు తప్ప ఇంకో శరణ్యం లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఎముడొచ్చి తీసిపోతట్టు వాడు. అప్పటిదాకా వాడికి అనుభవం, నాకు చావే సుఖం అని వాడికి అనిపించాలి. అలా అనిపించేంత శిక్ష వాడు భూలోకంలో అనుభవించి, తర్వాత మరణించి, అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికన్నా రెట్టింపు శిక్షను వాడు అక్కడ అనుభవిస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటయ్యా అంటే, ఎవడు ఏ పాపం చేసినా, చిన్నది చేసినా పెద్దది చేసినా, ధర్మం వాణ్ణి వదిలిపెట్టదు, తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తాడు. కాకపోతే ఏంటంటే, కొంత మన మనస్సుని, ఇప్పుడు పదే పదే పెద్దవాళ్ళు, ఇప్పుడు వాడు బయటికి వెళ్తున్నాడు అనుకున్నాడు, ఎవడైనా దేవుని చూసి దండం పెట్టు అంటారు, లేదా ఎక్కడికైనా వెళ్తున్నావు దండం పెట్టుకో దేవుడికి అంటారు. ఎందుకు? వాడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోవడం వల్ల దేవుడిని చూడంగానే దేవుడి యొక్క పాజిటివ్ దృష్టి వీడి మీద పడుతుంది. వీడు ఏ చెడు పని చెయ్యకుండా ఆ దేవుడు ఆపుతాడు. అలాంటిది ఇప్పుడు లేదుగా. పిల్లలు గాజులు వేసుకోరా, బొట్లు పెట్టుకోరా, పూలు పెట్టుకోరా, ఏమీ లేదు. అంటే మన పిల్లల్ని మనమే నాశనం చేస్తున్నాం, భ్రష్టుని చేస్తున్నాం. ఒక బొట్టు, ఒక గాజు, అలాగే పూలు, కళ్ళకు పెట్టుకునే కాటుక, ఇవన్నీ కూడా ఒక స్త్రీని రక్షించేటటువంటి ఆయుధాలు. మానసికంగా, శారీరకంగా, ఏదో శాస్త్ర ప్రకారంగా సౌభాగ్యం కోసమని కాదు, కాబట్టి రక్షించేటువంటి ఆయుధాలు అవన్నీ ఉండట్లేదు ఇప్పుడు. అవన్నీ లేకపోవడం వల్ల ఏమవుతుంది? స్త్రీ దేవతలాగా కనిపించటం లేదు. ఎప్పుడైతే స్త్రీ కానీ పిల్లలు కానీ దేవతలాగా ఎదుటి వ్యక్తికి కనిపిస్తుందో అప్పుడు వాడికి వికారమైనటువంటి బుద్ధి కలగదు. ఎప్పుడైతే స్త్రీ దేవతలాగా కాకుండా వేరేలాగా అప్సరసలాగా కనిపించిందో వాడి యొక్క బుద్ధి వికారం పుడుతుంది, వీడి జీవితం నాశనం అవుతుంది, అవతల వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. అలా లేకుండా చక్కగా భగవంతుడి యొక్క ఆరాధన చేసుకుంటూ మనస్సును నిగ్రహం చేసుకుని కొన్ని మనం నియమాలు పెట్టుకుని ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటే అందరికీ శ్రేయోదాయకం. చాలా చక్కగా చెప్పారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున
మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.